నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. రీసెంట్‌గానే నా ఫ్రెండ్‌కి ఇది ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. తను రిలేషన్‌షిప్‌లో ఉంది. 3 ఇయర్స్ పాటు లివింగ్‌లో కూడా ఉన్నారనమాట. కొన్ని రోజుల నుంచి అతని బిహేవియర్‌లో, అతను తనతో ప్రవర్తించే విధానం కావచ్చు, చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకీ ఏంటి అని చూస్తే కట్ చేస్తే తను ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్‌లో ఉన్నాడు అని తెలిసింది. ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? ఎగ్జిట్ అవ్వాలా? అర్థం కావట్లే. అసలు ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది చాలా దౌర్భాగ్యం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా కామన్‌గా జరుగుతుంది. మీ ఒక ఫ్రెండ్ కనే అమ్మాయి ముందు వచ్చి మీకు చెప్పింది కాబట్టి మనకు తెలిసింది. నా దగ్గరికి ఒక 40-50% ఏదైతే ఈ లవ్ అఫైర్స్ గురించి వస్తాయో ఇదే ప్రాబ్లంలో వస్తాయి. సో ఎలా అంటే బికాజ్ ఎందుకు మేడం ఇట్లా ఫస్ట్ అనుకుంటే రీజన్స్ ఏంటంటే లైఫ్లో ఎట్లా ఉందంటే బయట సొసైటీ బుఫే లాగా అయిపోయింది సిరి. ప్లేట్లో పెట్టుకోవటము, ఇంకొకటి నచ్చడం, ఇక్కడ పెట్టుకొని నువ్వు తింటూనే ఉంటావు, నీకు ఇంకొకటి కనిపిస్తుంది, స్మెల్ బాగా వస్తుంది, లేకపోతే రుచి బాగా కనిపిస్తుంది ఆకారం, దెన్ యూ విల్ త్రో దిస్ అండ్ యూ విల్ గో. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ డిస్పోజబుల్, యూజ్ అండ్ త్రో. సో డిస్పోజబుల్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసెస్ వరకు ఓకే. మరి డిస్పోజబుల్ బట్టలు వస్తే ఒకసారి చెత్త ఎంత జమ అవుతుంది చూడండి. అలాగా నువ్వు ప్రతి ఒక్కళ్ళని డిస్పోజ్ చేసుకుంటూ పోతే నీ జీవితం ఒక చెత్త కుండీలాగానే జరగడం జరుగుతుంది. నేను కపుల్ ఆఫ్ పీపుల్ని చాలామందిని విన్నాను. డైరెక్ట్గా చెప్పేవాళ్ళు బెటర్ అనిపిస్తుంది నాకు దీన్ని. ఎట్లా అంటే నేను టైంపాస్కే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాను నీతో అంటే ఇష్టం ఉన్న వాళ్ళే పోతారు కదా. అవును, అది చాలా రాంగ్. కానీ నీకు తెలిసి నువ్వు దునుకుతున్నావు స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో అలా కాకుండా ఇమోషనల్గా బాండ్ అయ్యి నువ్వు అంటే ఒకసారి ఇప్పుడు అంటే నా దగ్గర కూడా ఒక కేసు అంటే ఒకసారి బ్రేకప్ అయిపోయి అంటే వద్దు మనకి కుదరదులే అని అనుకున్నాక కూడా మళ్ళీ వచ్చి బతిల్లాడి మళ్ళీ ప్యాచప్ చేసుకుంటారు. మీకు తెలుసా అది? అలా వచ్చాక కూడా మళ్ళీ ఇలా మోసం చేశారు అంటే మాత్రం అసలు వర్స్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే సిరి, ఖాళీగా ఉండటం, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళకి మెసెంజర్లు, ఫేస్బుక్లలో పెట్టడము, ఎవరు అటువైపు ఖాళీగా ఉంటే వాళ్ళను కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కనెక్షన్ ఇటు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వెళ్తున్నాయి అనుకో, ఇక్కడ నుంచి ఏమవుతుంది? డిటాచ్ అవ్వటం జరుగుద్దా లేదా? ఖచ్చితంగా. ఎక్కడో ఒక దగ్గరే మనిషి ఉండగలుగుతాడు కదా. సో రెండు వైపులో బ్యాలెన్స్ చేద్దామని ట్రై చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు మీరు అన్నట్టు లివిన్లో ఉంది. లివిన్లో ఇక్కడ ఏంటి? ఇంటి ఫుడ్, ఇంటి మనిషి, ఇంటి కేర్, ఇంటి. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాట్, మళ్ళీ నీకు ఏదో ఒకటి తినాలనిపించడం, ఇవన్నీ. సో ఈ రెండు కావాలనుకుంటున్నారు. ఎలా అయితే ఫుడ్ ఇంట్లో తిన్నాక కూడా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, ఈవినింగ్ తిరగటానికి ఫుడ్ జాయింట్స్కి పరిగెడుతున్నారో ఎంత కామన్ అయిపోయింది. ఇది ఎంత కామనో మెంటాలిటీ ఈస్ బికమింగ్ లైక్ దట్. పాతకాలంలో అట్లా ఉండేది కాదు. ఎప్పుడో నెల 2 నెలలకే అంటే ఇంట్లో ఫుడ్ ఉంటే అసలు బయటికి వెళ్ళి తినడం అనేది చాలా చాలా అరుదు. కానీ ఇప్పుడు ఏంటి, ఇంటి ఫుడ్ నువ్వు వదిలేసి అంటే వండిన తర్వాత వదిలేసి కూడా బయట ఆర్డర్ చేస్తున్నారా లేదా? వండిన తర్వాత కూడా. సో దిస్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఎందుకంటే ఒక్క దగ్గర ఎక్కడా కూడా ఎండ్ అనేది ఉంటుందా? ప్రతి మనిషి మొత్తం నచ్చుతాడా? ఒక భగవంతుడే అందరికీ నచ్చాడు. కొంతమందికి శివుడు నచ్చుతాడు, కొంతమందికి విష్ణుమూర్తి నచ్చుతాడు, కొంతమందికి యేసు నచ్చుతాడు, కొంతమందికి అల్లా నచ్చుతాడు. అరే తెలుగులోనే నీకు బొచ్చడు ఉన్నారు. ఇక్కడ మొక్కే దేవుడిని అక్కడ మొక్కరు. కొంతమందికి వినాయకుడు ఇష్టం, కొంతమందికి అమ్మవారి ఇష్టం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టం. అలాంటప్పుడు నీకు ఒక మనిషి క్యారెక్టర్ మొత్తం నచ్చుతుందని ఎట్లా అనుకున్నావు? ఒకసారి కమ్మిటే కావద్దు. మన మహేష్ బాబులాగా ఉండాలి. పండుగాడు ఒక్కసారి కమిట్ అయితే తన మాట తన వినడు. అవునా కాదా? రిలేషన్ అంతే. ఎక్కడికి పోయినా అడ్జస్ట్మెంట్ తప్పదు. కానీ నీకు ఎప్పుడైతే అత్యాస కానీ ఈ అంటే బ్యాడ్ థింకింగ్ కదా, ఇంకొక అమ్మాయితో వండుకుంటూ తను ఎమోషనల్గా బాగా బాండ్ అయింది అన్నారు మీరు. ఎమోషనల్గా బాగా బాండ్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చా? నాకు ఒక వచ్చిన కేసు, ఎమోషన్ పిచ్చిగా ఏడుస్తోంది అమ్మాయి. అంటే అసలు ఎంత బాధేసిందంటే నేను గనక అమ్మనైతే అంటే అక్కనో అమ్మనైతే లాగి ఒక్కటి ఇచ్చేదాన్ని అమ్మాయిని ఫస్ట్.
అసలు అట్లాంటి అంటే వేరే ఒక రిలేషన్ పెట్టుకున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలంటే లైక్ బ్లాక్ చేసిండ్రు. దట్ పర్సన్ హ్యాస్ బ్లాక్డ్ హర్. హౌ డేర్. అండ్ ఈ అమ్మాయి దానికి తీసుకోలేకపోతుంది. ఎందుకంటే నేను మోసపోయినా, నేను మొత్తం సరెండర్ అయినా, నేను ప్రేమనిచ్చిన. ఏం ఆన్సర్ ఉంది నా దగ్గర? అయ్యో పిచ్చి తల్లి, అది ఎవరి తప్పు? నీ తప్పు. తప్పని కూడా అనలేకపోయినా నేను. ఎందుకంటే కమిట్ అయినరు. ఒక 1 year కాదు, 2 year కాదు, 3 year కాదు, 5-6 years. 5-6 years ఉన్నాక కమిట్ గారు. ఫస్ట్ 1-2 years నో రిలేషన్, ఫిజికల్ రిలేషన్. 1-2 years ఓపిక పెట్టి నమ్మించి మోసం చేసేవాడిని ఇంక ఏం భగవంతుడు పట్టుకుంటాడు సిరి? ఎవరు శిక్షిస్తారు తెలుసా? దేవుడు వేస్తాడు, మామూలుగా వెయ్యడు. అదే ఇంకొక అమ్మాయి నచ్చిందని చెప్పేసి, నీకు వెళ్ళాలనిపించింది, నీకు ఈ అమ్మాయితో ప్రాబ్లం ఉంది, ఏం చెయ్యాలి? స్ట్రైట్ అవే కూర్చుని, మనకి సెట్ అవ్వట్లేదురా, ఎందుకంటే పెళ్ళైనాకనే దిక్కు లేదు, ఇంక నీకేం దిక్కుంది, లివింగ్లో వచ్చావు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకొకటి ఒక జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టులో ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్ 6 months ఉంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్. ఎందుకంటే అందరూ ఇది ఎంచుకుంటున్నారు, బంధం లేదు అని. కాబట్టికే దానికి కూడా ఒక రూల్ పెట్టారు. అద్భుతంగా పెట్టారు అనిపించింది నాకు. ఆస్తిలో వాటా ఉంది, పిల్లలకి ఆస్తిలో వాటా ఉంది. బాగా అయింది చిక్కుముడి. ప్రతి ఒక్కళ్ళు దొరికిందే సందని, పెళ్లి చేసుకోము, లివింగ్ లో ఉన్నామంటున్నారు. మంచి అద్భుతమైన లా తీసుకొచ్చారు అనుకున్నా నేను. కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సెలక్షన్స్ చేసుకుంటారు ఇప్పుడు. సో అట్లా ఇప్పుడు ఈ అమ్మాయిది ఏంటంటే, ఈ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఇంకొకరితో బయట పెట్టుకోవడం అనేది ఎంత నా ఇన్సాఫీ చెప్పండి. సో కాబట్టి ఈ అమ్మాయికి ఈగో హర్ట్ అయ్యి, ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ అయ్యి, సో ఎట్లా అడిగితే నేనైతే ఒకటే ఆన్సర్ చెప్పాను. అసలు వాడు వచ్చి కాళ్ళు పట్టుకొని పొర్లు దండాలు పెట్టి నీకు పాదసేవ చేసి బ్యాక్ వచ్చిన గెట్ లాస్ట్ అని పంపించు. ఎందుకంటే ఆ అమ్మాయిని అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఈ అమ్మాయికి. అసలు ఆ అమ్మాయి ఇంకా కామెడీ ఏంటంటే, ఆ అమ్మాయికి కూడా తెలియదు ఇంకొకరు ఉన్నట్టు పాపం. సో కాబట్టి ఆ అమ్మాయి కాకపోతే కొత్త మోజు, చిన్న పెళ్ళాం వచ్చాక పెద్ద పెళ్ళాన్ని ఏదో అన్నాడంట. అలాగా ఆ కొత్త అమ్మాయి రాగానే ఈ పాత అమ్మాయి కనిపించదు కదా ఎవరైనా ఇన్నేళ్ళు. కాబట్టి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడంతో నేను అన్నాను, అసలు యూజ్లెస్. అట్లాంటి అవసరం అంటారా? మీరేమంటారు సిరి? ఇస్ ఇట్ వర్త్ టు మెయింటైన్? జీవితాంతం ఎవడు దొరక్కపోయినా, దునియాలో లాస్ట్ మొగోడైనా సరే కానీ వాడు అవసరమే లేదు అని చెప్పడం జరిగింది. సో అలా ఎప్పుడైతే అమ్మాయికి ప్రేమ అవసరమే, అట్లా అని ప్రేమ వీక్నెస్ కాకూడదు. దాంతో నీ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గకూడదు, నీ యాటిట్యూడ్ తగ్గకూడదు, నీ కళ్ళల్లో నువ్వు దిగజారకూడదు. ఎప్పుడైతే ఈ 3 అవుతాయో బ్రతుకు చాలా చండాలంగా, అంటే భారంగా తయారవ్వటం, నీ మీద నీకు అసహ్యం కలగటము, నువ్వు దిగజారిపోయి బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రేమ కోసం దిగజారడం అనేది మాత్రము అది చాలా చాలా బ్యాడ్ థాట్. సో ప్రేమ లాక్కునేది కాదు, అడుక్కునేది కాదు, ప్రేమ పొందేది, ఇచ్చేది. సో కాబట్టికే ప్రేమను చాలా ప్రేమ అని చెప్పినప్పుడే ఒక రకమైన వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలా నువ్వు ప్రేమిస్తున్నాను అని ఎవరినైనా చెప్పేటప్పుడు నీ మనసులో లడ్డు పుట్రే అంటారు, బెల్స్ కొడుతున్నాయి అంటారు, రింగ్ అయింది అంటారు. అలా రింగ్ అయింది, చాలా ఏళ్ళు రింగ్ అయిన తర్వాతనే కమిట్ అవ్వండి. కమిట్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళ మోసం చేస్తే ఇట్స్ ఓకే, కమ్ బ్యాక్. అంతేగాని మీ లైఫ్ని సూసైడ్లనో లేకపోతే ఇలాంటివన్నో ఏమీ చేసుకోకుండా వదిలించుకున్నాను రా బాబు, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బయటపడ్డదని మాత్రం బయటకు వచ్చేయండి. ఇలా ఎవరైనా కూడా నా బిహేవియర్లో ఇది లోపం ఉంది, నాకు కోపం ఎక్కువ ఉంది, నేను ఇది తట్టుకోలేకపోతున్నా, యాక్సెప్టెన్స్ లెవెల్స్ నాకు లేవు, ఇలా రకరకాల కండిషన్స్తో ఎవరైనా కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, మమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్? కరెక్ట్ క్వశ్చన్ సిరి. ఎమోషన్ హ్యాండ్లింగ్ అంటారు దీన్ని. ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోవటం. కొంతమందికి ఇట్లా ఏమన్నా అనగానే దుఃఖం కట్టలు దెంపుకొని పోయి కళ్ళు ఎర్రగా ఎవరికి ఏడుస్తుంటారు. అంటే దే కాంట్ హ్యాండిల్ దట్ క్రయింగ్ ఎమోషన్. కొంతమంది అసలు విపరీతంగా నవ్వుతారు చూడు, అసలు పడి పడి గట్టిగా నవ్వుతుంటారు. దే లుక్ సో సింపుల్, ఎంతో స్వీట్, కానీ దే కాంట్ కంట్రోల్ దట్ లాఫ్. ఏదైనా కంట్రోల్డ్ మేడం, అది ప్రతిదానికి కంట్రోల్ ఉండాలంటే ఎస్, నవ్వు కంట్రోల్ ఉండమని కాదు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ కొంచెం ఎంబారెసింగ్ చేస్తుంది అన్నప్పుడు కంట్రోల్. కోపం వర్ణిస్తా. అండ్ బాధ కూడా, బాధని ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోలేదు, దుఃఖాన్ని
then they go for suicides. So this emotional handling is a very, very big important course, technique. కష్టమా కానే కాదు, ఎందుకంటే నువ్వు ఎమోషన్స్ని ఏదైతే చేస్తున్నావో దాన్ని చేసుకుంటూ పోతున్నావు రిపీటెడ్గా. సో నువ్వు అట్లా కాదంలోకి పోతున్నావు. ఒక్కసారి నీకు ఒక రోప్ దొరికింది, ఒక నిచ్చెన దొరికింది, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ కోపం కూడా వెన్ యూ హ్యావ్ దట్ ఎమోషనల్ కంట్రోల్ అనేది కనుక చేసుకోగలిగితే కనుక దానికి నీకు స్వతహాగా లేదు, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పాస్ట్ ఇష్యూస్. సో ఖచ్చితంగా దే విల్ హ్యావ్ ఏ, అంటే ప్రశాంతంగా ఆలోచించుకొని నిర్ణయం ఏంటంటే వాళ్ళు రావడమే. వస్తే కనుక దే విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఖచ్చితంగా వీ కెన్ డీల్ ఇఫ్ దే కాల్ ఆన్ ఎ స్క్రాలింగ్ నెంబర్. థ్యాంక్ యూ రచిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.